బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతదేశంలో నక్సల్ ప్రభావిత జిల్లా లేదని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా ఒక్కటి కూడా లేదని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి సమాచారంలో కేంద్రం వెల్లడించింది. ఇక నేషనల్ పాలసీ యాక్షన్ ప్లాన్ కింద అయితే ఉన్నత స్థాయి సెక్యూరిటీ సమీక్ష అయితే జరిపింది. మరి ఆ తర్వాత తొలి రాష్ట్రాలు ఇక ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్కైతే ఖచ్చితంగా ఒక అధికారిక సందేశాన్ని పంపించింది. మరి మార్చి 27వ తేదీన నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భం జిల్లాలనైతే కేంద్రం అయితే నోటిఫై చేసినట్టు తెలుస్తా ఉంది. తాజాగా ఏప్రిల్ 8న రాష్ట్రాలకైతే పంపినటువంటి సందేశంలో ఒక్క జిల్లా కూడా నక్సల్ ప్రభావితంగా లేదని చెప్పేసి స్పష్టం చేసింది. అయితే ఈ 9 రాష్ట్రాల్లో 37 జిల్లాలనైతే లెగసీ ట్రస్ట్ జిల్లాలుగా ఒక కన్సర్న్ జిల్లాగా సూచించింది. మరి ఈ జిల్లాలలో నక్సల్స్ ప్రభావం లేదని, వారి కదలికలే లేవని చెప్పేసి, కాకపోతే ఇక మళ్ళీ ఆ సవాళ్ళు ఏదైతే పునరుద్ధరణ చెందకుండా అయితే సెక్యూరిటీ మోహరింపు కొంతకాలం కొనసాగుతుందని చెప్పేసి అయితే వివరించింది. మన దేశం నుంచి నక్సలిజాన్ని అంతం చేస్తామని, అందుకు మార్చి 31వ తేదీని కేంద్రం డెడ్ లైన్ విధించింది. మార్చి 31వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అయితే మాట్లాడారు. దేశంలో దాదాపుగా నక్సలిజం అంతమైందని చెప్పేసి స్పష్టం చేశారు. మరి ఈ డెడ్ లైన్ ముగిసిన తర్వాత హై లెవెల్ సెక్యూరిటీ సమీక్ష చేపట్టారు. మరి ఆ తర్వాతే దేశంలో నక్సల్ ప్రభావిత జిల్లా లేదని చెప్పేసి అయితే రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా అధికారులు ఇక పీటీఐ ఏజెన్సీకి వెల్లడించారు. జార్ఖండ్ ఏదైతే సరండా జిల్లాలో అయితే ఎన్కౌంటర్ జరిగింది. ఇక మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నేత ఎవరైతే మిసిరా బెస్రా అయితే మృతి చెందినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. మరి అయినప్పటికీ కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని చెప్పేసి అనుమానాలు సైతం వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇక సరండా సమీపంలోని అడవుల్లో అయితే బెస్రా ఆయన టీం ఉన్నట్టయితే బలగాలకు సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తా ఉంది. మరి ఈ ఏరియాకు వెళ్ళగానే కూడా మావోయిస్టులు తమపైన కాల్పులు జరపగా ఇక ప్రతిదాడులు చేసినట్టుగా అయితే భద్రతా వర్గాలు వివరించుకొచ్చాయి. మరి కొన్ని గంటల పాటుగా కూడా సుదీర్ఘంగా కాల్పులు జరిగి ఆ తర్వాత ఆగిపోయాయని చెప్పేసి జార్ఖండ్ పోలీసు ప్రతినిధి ఐజీ మైకేల్ రాజ్ వెల్లడించారు. మరి ఈ కాల్పుల్లో అయితే 5గురు కోబ్రా జవాన్లకు గాయాలు కూడా అయ్యాయన్నట్లు తెలుస్తా ఉంది. మరి అయితే వారి ప్రాణాలకైతే ప్రమాదం ఏమీ లేదని కూడా తెలియజేశారు. మరి ఈ కాల్పుల్లో సుమారుగా 4 మావోయిస్టులు మరణించినట్టయితే అనుమానాలు వినిపిస్తా ఉన్నాయి. మరి ఎన్కౌంటర్ ముగిసిందని ఇక సెర్చ్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు వివరించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్, రాజ్నాండ్గావ్లో భద్రతా బలగాలైతే కొత్త దశ ఆపరేషన్ ప్రారంభించారు. మరి బలగాలు ఈ ఆపరేషన్లో ఎన్కౌంటర్లో మావోయిస్టుల యొక్క అరెస్టుల లక్ష్యంగా పెట్టుకోలేదని తెలియజేస్తా ఉంది. మరి భద్రతా బలగాలు లక్ష్యంగా గతంలో అయితే పాతిపెట్టినటువంటి మందు పాత్రలు ఇక ఐఈడీలను గుర్తించి వెలికి తీయడానికి, మరి నక్సలైట్లు అయితే ఆయుధ డంపు, బంగారం, నగదులను స్వాధీనం చేసుకోవడానికైతే ఈ ఆపరేషన్ చేపట్టినట్టుగా అయితే తెలియజేశారు. మరి ఇదివరకే లొంగిపోయినటువంటి మావోయిస్టుల నుంచి అయితే సమాచారాన్ని సేకరించి ఈ పని మొదలుపెట్టినట్టయితే చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఏరియాలో సామాన్యులు సురక్షితంగా ప్రాణాలకు ప్రమాదం లేకుండా జీవించాలని చెప్పేసి అందుకే తాము అన్వేషణ మొదలుపెట్టినట్టయితే భద్రతా వర్గాలు వివరించుకొస్తా ఉన్నాయి. కాగా మరి కొన్ని వివరాలు మరణించినటువంటి నక్సలైట్ నాయకులతో అయితే సమాధి అయినట్టుగా కూడా చెప్పుకొస్తా ఉన్నారు. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత దండకారణ్యంలో 3 దళాలు మిగిలిపోయి ఉన్నాయని, వారిలో రూపీ, బెస్రా హతం కావడంతో ఇక వారి గ్యాంగులు పోలీసుల ఎదుటైతే లొంగిపోయింది ఈ మధ్యకాలంలో. మరి ఇక మిగిలిందల్లా కూడా సీనియర్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గణపతి. ఆపరేషన్ గణపతి ప్రస్తుతం అయితే తెలంగాణ పోలీసుల ముందున్న అతిపెద్ద సవాల్గా చెప్పుకోవచ్చు. ఇక 4 దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమాన్ని అయితే నడిపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి గణపతి ఆచూకీ ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోవడం అయితే ప్రభుత్వాలు వెలితిగానే భావిస్తా ఉన్నాయి. మరి ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గణపతి గురించి ప్రత్యేకంగా చర్చించారు. అంతేకాదు లొంగిపోయేలా చూడాల్సినటువంటి బాధ్యత మీదే అంటూ కూడా తెలంగాణ పోలీసులకైతే చెప్పినట్లుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఇక గణపతిని పట్టుకోగలిగితే మాత్రం ఇక మావోయిస్టు ఉద్యమాన్ని సంపూర్ణంగా నిర్మూలించినట్లు అవుతుందని చెప్పేసి కేంద్రం భావిస్తా ఉంది. మరి ఈ మేరకు తెలంగాణ పోలీసులు ఆయన ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తా ఉన్నారు. దాదాపుగా 8 ఏళ్ల క్రితం నాయకత్వం నుంచి స్వచ్ఛందంగా
ఆయనే వైదొలిగే వరకు కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా అయితే పనిచేశారు గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు. మరి వామపక్ష తీవ్రవాదం దేశంలోని 12 రాష్ట్రాలకైతే విస్తరించడంలో గణపతి కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఇంత చేసినా కూడా పోలీసులకు మాత్రం గణపతి ఆచూకీ దొరకనే లేదు. గణపతితో సన్నిహిత సంబంధాలు ఉండి ఇటీవల లొంగిపోయినటువంటి అగ్ర నేతలతో పాటుగా కూడా ఆయనకు గన్మెన్లుగా పనిచేసినటువంటి వారిని కూడా ప్రస్తుతం పోలీసులైతే విచారణ చేస్తా ఉన్నారు. దాదాపుగా వాళ్ళు గణపతిని చూసి 7-8 నెలలైందని చెప్పేసి కూడా పలువురైతే చెప్పుకొచ్చినట్లు తెలుస్తా ఉంది. మరి ఆయనను అబూజ్మడ్ నుంచి బీహార్కు తరలించామని చెప్పేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదని చెప్పేసి అయితే స్పష్టం చేసినట్లు సమాచారం. మరి ఇప్పుడు మాత్రం గణపతి బీహార్ మీదుగా నేపాల్ వెళ్ళి ఉంటారు అని చెప్పేసి అయితే పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. మరి పోలీసులకు ఇటీవల అందిన సమాచారం ప్రకారం ఉద్యమానికి గడ్డుకాలం మొదలైందని చెప్పేసి దాదాపుగా 2 సంవత్సరాల కిందటే గణపతి గుర్తించినట్లుగా కూడా తెలియజేశారు. మరి ఈ ఉద్దేశంతోనే ఆయన ముందే తప్పించుకున్నారని కూడా భావిస్తా ఉన్నారు. మరి దీనిలో భాగంగానే ఆయన ఏదైతే మొబైల్ ఇంకా డిజిటల్ ఉపకరణాలు ఏవి కూడా లేకుండా తనను తానైతే బందీ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇలా తన యొక్క సహచరులకు ఆయన ఉనికి తెలియకుండా అయితే తరచుగా ప్రదేశాలు మార్చుతూ ఆయనైతే అజ్ఞాతంలో ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు పోలీసులంతా కూడా. మరి ఆయన వయస్సు ఇప్పటికే 76 ఏళ్ళు ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో అనేక అనారోగ్య సమస్యలతో అయితే సతమతమవుతున్నటువంటి గణపతి ఎక్కువగా దూరం వెళ్లే అవకాశం కూడా లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఎక్కువగా అంటే వైద్యం అందుబాటులో ఉండే ప్రాంతంలోనే అజ్ఞాత జీవితం అయితే గడుపుతుండవచ్చు అని చెప్పేసి కూడా అర్థమవుతా ఉంది.